శతాబ్దాల చరిత్ర కలిగిన కోటాది. అలనాటి సంస్కృతి, జీవనశైలికి, రాచరికానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన కోట. ఇంతకీ ఈ కోట ఎక్కడుందని కదూ మీ డౌట్? ఆ వివరాలన్నీ తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న ఈ కోట పేరే చెల్లపల్లి రాజావారి కోట. అలనాటి రాచరికానికి సాక్ష్యంగా ఈనాటికి నిలుస్తోంది. చెల్లపల్లి వచ్చిన వారెవరైనా కోట చూసి వెళ్లాల్సిందే. చెల్లపల్లి రాజాగా పేరు పొందిన శ్రీమంతుడు రాజా యార్లగడ్డ శివరామ ప్రసాద్ బహదూర్ రాచరిక ప్రభువుగానే కాకుండా ప్రజాప్రతినిధిగానూ ప్రజలకు సేవలందించారు. కృష్ణా జిల్లాలోని జమీందారీ సంస్థానాల్లో అతి పురాతనమైన వాటిలో దేవరకోట ఒకటి. చెల్లపల్లి రాజధానిగా జమీందారులు పరిపాలన చేపట్టారు. 190 చదరపు మైళ్ల పరిధిలో విస్తరించిన చెల్లపల్లి సంస్థానానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. దీని పరిధిలో 66 గ్రామాలు, 2 అగ్రహారాలు, పాలెలు, శివార్లు కలుపుకుని సుమారు 100 గ్రామాలకు పైనే ఉండేవి. చెల్లపల్లి రాజాగా పేరొందిన శ్రీమంతుడు యార్లగడ్డ శివరామ ప్రసాద్ బహదూర్ రాచరికంలోనే కాక ప్రజాస్వామ్యంలోనూ రాణించారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవలందించి చిరస్థాయిగా నిలిచారు. కృష్ణా జిల్లా పరిషత్ కు తొలి చైర్మన్ గా వ్యవహరించారు. అవనిగడ్డ నుంచి శాసనసభకు ఎన్నికైన చెల్లపల్లి రాజా వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. చెల్లపల్లి రాజాకు 3 కుమారులు మల్లికార్జున ప్రసాద్, అంకినీడు ప్రసాద్, పద్మనాభ ప్రసాద్. 2 కుమార్తెలు ఉన్నారు. 2వ కుమారుడు అంకినీడు ప్రసాద్ పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. దేవరకోట సంస్థానంలో చిట్ట చివరిగా పట్టాభిషక్తుడైన రాజు శివరామ ప్రసాద్ బహదూర్ మాత్రమే. చెల్లపల్లి వంశం వారు విద్యా సంస్థలతో పాటు ఎన్నో ఆలయాలను నిర్మించి ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. చెల్లపల్లి రాజా పేరిట స్థాపించిన శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరామ ప్రసాద్ జూనియర్ కళాశాల ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దింది. దివిసీమలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం, పెదకళ్లేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వర క్షేత్రం, శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వర స్వామి దేవాలయాలకు చెల్లపల్లి రాజా వంశీయులు వంశ పారంపర్య ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. మచిలీపట్నంలో శివగంగా అమ్మవారి ఆలయానికి చెల్లపల్లి రాజా వంశీయులే ధర్మకర్తలు. యార్లగడ్డలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయం సైతం ఎస్టేట్ ఆలయాల పరిధిలో ఉంది. చెల్లపల్లి రాజా వంశీయులు సంగీత సాహిత్యాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ప్రముఖ సంగీత విద్వాంసులు పారుపల్లి రాధాకృష్ణ చెల్లపల్లి ఆస్థాన పండితుడిగా ఉండేవారు. చెల్లపల్లి రాజా వంశీయులు జగజ్జనని అమ్మవారిని పూజిస్తారు. కోటలో నేటికి అమ్మవారికి నిత్య పూజలు జరుగుతుంటాయి. దీపావళి, దసరా సమయాల్లో కోటలో అమ్మవారికి పూజలు చేస్తుంటారు. విజయదశమికి ఆయుధ పూజ చేయడం నేటికి ఆనవాయితీగా వస్తోంది. చల్లపల్లి కోటకు చాలా ప్రత్యేకత ఉందంటున్నారు. అసలు ఏంటి సార్ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? ఇప్పుడు వీటి నిర్వహణ ఇదంతా ఎవరు చూస్తున్నారు? అసలు ఎన్ని ఎకరాల్లో ఈ కోట ఉంది? ఈ కోట మొత్తం 18 ఎకరాలు. ఇది నిర్వహణ అంతా రాజాగారి వారసుడు రాజాగారి 2వ కుమారుడు అంకిణి ప్రసాద్ గారు, ఎక్స్ ఎంపీ ఆయన, వారి అబ్బాయి, వారి కుటుంబీకులు వాళ్ళే చూసుకుంటారండి ఇంతవరకు ఈ కోటను. అసలు ఈ కోటకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి సార్? అసలు ప్రత్యేకతలు ఏమున్నాయి? విశిష్టత అంటే ఈ సంస్థానం ఏర్పడి 500 సంవత్సరాలు అయిందండి. ఇది ఏర్పడి ఫస్ట్ దేవరకోటలో ఉండేది. అక్కడి నుంచి ఇక్కడ మార్చారు. ఇక్కడ మార్చినప్పుడే ఈ శిల్పాలు కానీ ఈ ప్యాలెస్ కానీ ఇవన్నీ అప్పుడు కట్టినవి. ఇవన్నీ రాజాగారు పాలిటిక్స్లో ఉండేవాళ్ళు. 72 దాకా వారు రాజకీయాల్లో ఉన్నారు. ఆయన వారి అబ్బాయి ఆయన అంకిణి ప్రసాద్ గారు పాలిటిక్స్లో ఉన్నారు. షుగర్ ఫ్యాక్టరీ ఒకటి ఉండేది, అది అమ్మేశారు అనుకోండి. కేసీపీ వాళ్ళకి ఇచ్చేసారు అది బిజినెస్ పరంగా. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండలేదు, మొత్తం అంతా కోయంబత్తూరులో ఉంటారు. వచ్చి వెళ్తూ ఉంటారు, నెలకి 2 నెలలకి వచ్చి వెళ్తూ ఉంటారు. అంటే ఈ కోట ఇంత ప్రాముఖ్యత పురాతనమైన సంస్థానం ఇది. పురాతనమైన సంస్థానం. ఆ రోజుల్లో పెద్ద ల్యాండ్ రాజాగారికి 23,000 ఎకరాల పొలం రాజాగారి కింద ఉండేది. ఇక్కడ ఇరిగేషన్ కానీ ఏదైనా కానీ రాజకీయంగా ఈ ఏరియా మొత్తం ఆ రోజుల్లో రాజాగారు బాగా డెవలప్ చేశారు. చెల్లపల్లి కోటలో ఉన్న కంచు కోటకు ప్రత్యేకత ఉంది. ప్రతి గంటకు మోగుతూనే ఉంటుంది. పూర్వకాలంలో ప్రజలకు సమయాన్ని తెలిపేందుకు కంచుతో తయారు చేసిన గంటలను ఏర్పాటు చేశారు. గడియారాలు అందుబాటులో లేని కాలంలో కోటలో గంటల సమయం ఆధారంగా ప్రతి నిత్యం దినచర్య ప్రారంభమయ్యేదని చెప్తుంటారు. ఇక్కడ ప్రతి గంటకి గంట కొడతా ఉన్నారు. అసలు ఏంటి అసలు ప్రత్యేకత? ఇది గంట పూర్వం నుంచి ఉందండి. ఇది ఏంటంటే చుట్టుపక్కల గ్రామాలకి టైము అప్పట్లో ప్రతి ఇంట్లో గడియారం ఉండేది కాదు. సో దానికి గంటకి ఎన్ని గంటల టైం అవుతే అన్ని గంటలు కొడతాం. ఆ విధంగా ప్రజలు తెలుసుకునేవాళ్ళు.
అదే ఇప్పుడు వరకు కొనసాగుతుంది సార్. అంటే ఇప్పుడు అసలు ఈ కోటలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, అసలు ఏంటి, ఎంతమంది పనిచేస్తారు అసలు? ఇక్కడ ప్రజలు ఏంటంటే స్వీపర్లు ఊడిసేవాళ్ళు, స్వీపర్లు, మేనేజరు, స్టాఫ్, గుమస్తా వీళ్ళంతా ఉంటారు సార్. అది స్టాఫ్ అయితే 25 మంది దాకా ఉంటారు. ఎలా ఉంది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? ప్రత్యేకతలు అంటే ఏమన్నా గతంలో అయ్యే అట్లే కొన్ని కొనసాగుతూ ఉంటారు. ఫార్మాలిటీస్, పూజా కార్యక్రమాలని అయ్యని. ఇది 1 గంట మాత్రం కంటిన్యూగా అప్పటి నుంచి ఈ రోజు వరకు జరుగుతుంది. పూజా కార్యక్రమాలు అయ్యి జరుగుతూ ఉంటాయి సార్. పూర్వం కోటలో 4 గంటలు మోగుతుండేవి. కోటలో గంట మోగించిన తర్వాత మిగిలిన చోట్ల గంటలు మోగించేవారు. శబ్ద కాలుష్యం తక్కువగా ఉన్న ఆ రోజుల్లో గంట శబ్దం చుట్టుపక్కల గ్రామాలకు సైతం వినిపించేదని చెబుతారు. కోట గంట ద్వారా సమయం తెలుసుకోవాల్సిన అవసరం లేకున్నా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కోట ఆవరణలో ఒకచోట దక్షిణ వైపు ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద మరో గంట మోగిస్తున్నారు. సుమారు 20 ఎకరాల్లో ఉండే కోట బురుజులు, పచ్చదనానికి ప్రశాంతతకు చిహ్నంగా ఉండే అశోక వృక్షాలు, విశాలమైన ఆవరణ, పూర్వకాలం నాటి జాడీలు, నాటి శిల్ప సంపద, ఎత్తైన ప్రధాన ద్వారం సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. చాలా కాలం క్రితం చెల్లపల్లి రాజా మన్మడు యార్లగడ్డ రామేశ్వర ప్రసాద్ శిథిలమవుతున్న కోటకు మరమ్మతులు చేయించారు. ప్రస్తుతం కోటలో పలు నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కోటను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే దివిసీమ పర్యాటక స్థలాల్లో చెల్లపల్లి కోట శిఖరాన నిలుస్తుంది.